యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా ఆలకించండి వాక్యాన్ని. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఏమెత్తాడండి? సర్పమును ఎత్తెనో అట్లే ఆయనను విశ్వసించు ప్రతివాడును నిత్య జీవం పొందుటకై ఆయన కూడా ఎత్తబడవలను. ఎడారిలో ఏం జరిగిందండి? ఎడారిలో ఏం జరిగింది? ఇక్కడ ఎందుకని యేసు ప్రభువు తనను గూర్చి మోషే ఎడారిలో చేసిన కార్యాంతో పోలుస్తున్నాడు? ఒక్కసారి దాన్ని ధ్యానించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. 2 నిమిషాలు పిల్లారా. వాక్యాన్ని తీసుకుందాం. సంఖ్యాకాండము 21వ అధ్యాయము. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకున్నా. స్పష్టముగా చదువుదా. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి చదువుకునే వాక్యం సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4వ వచనం అండి. 21:4. ఇప్పుడు చదవండి. ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదిలి ఏదోము మండలను చుట్టిపోవలనని రెల్లు సముద్రము వెంట పయనమైపోయి ఏం చేస్తున్నారు వాళ్ళండి? హోరు పర్వతాన్ని దాటారండి, ప్రయాణమై వెళుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నారు వీళ్ళు? ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి వస్తున్నారు. అక్కడ ఏం పడ్డారు వీళ్ళు? శ్రమలు పడ్డారు, బానిసలుగా బ్రతికారు. ఎలా బ్రతికారండి? చెప్పండి ఈ మాటను దయచేసి. బానిసలుగా బ్రతికారండి. భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని జీవించారు పిల్లారా. బానిసత్వం నుండి విమోచించి విడుదల ప్రసాదించి దేవుడు వారిని నడిపించుకొని వస్తున్నాడు. ఏం జరిగిందంటే చదువుకుందాం పిల్లకు దేవుని బిడ్డలారా. వారి ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడ్డారండి. ఏం చేస్తున్నారు? చిన్న కష్టం రాగానే మనకి తేరగా ఎవరు దొరుకుతారండి? మనకి తేరగా చాలా సింపుల్గా ఎవరు దొరుకుతారు పాపం? ఇదిగో ఈయన శిలువ మీద ఉన్న ఈయన మీద నువ్వే చేశావు ఇదంతా. ఎవరు చేశారు? నువ్వే చేశావు. మన బుద్ధి ఇప్పుడుది కాదండి. ఈ బుద్ధి ఇప్పుడుది కాదు. ఎప్పుడు? ఆదాం దగ్గర నుంచి వస్తుందండి మనకి వారసత్వం. ఏంటిది? వారసత్వం. శుభ్రంగా వాళ్ళని సృష్టించి, ఓరే అబ్బాయి నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదురా, నువ్వు పాడైపోతావు అని తోడునిచ్చి, భార్యను తోడునిచ్చి, అరే అబ్బాయి ఈ తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి రా నాయన, అమ్మా తోటలో ఉన్నటువంటి పండ్లన్నీ తినండి హ్యాపీగా, ఒక్కటి మాత్రం చెయ్యి మాకు నాయన. దేవుడేమన్నా తోటలో ఉన్న ఏ పండు తినకూడదు, ఒక్క పండే రోజు ఇడ్లీ 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 అన్నాడండి. అమ్మ అంటుందా? ఏమన్నాడు? అరే అబ్బాయి ఇడ్లీ తిను, అట్టు తిను, ఉప్మా తిను, గారె తిను, పునుగులు మాత్రం తినమాకయ్యా, అందులో నూనె ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యానికి మంచి. లేదు నాకు పునుగులే కావాలి అనరండి. మన జీవితాలు ఎటు చచ్చినాయండి. సరే అయిపోయింది, తప్పు చేశారు. సాయంకాలపు వేళ దేవుడు వచ్చాడు. ఏమన్నాడు? ఆదాము నీవెక్కడా, ఆదాము నీవెక్కడా అంటే, దేవా నేను దిశమలతో ఉంటినని నాకు తెలిసింది, నాకు అర్థమయ్యింది. అప్పుడే కళ్ళు తెరుచుకున్నాయి వాడికి. అప్పటి వరకు పిల్లల గుర్తుపెట్టుకోండి, అప్పటి వరకు భయము లేదు ఆదాములో. భయము లేనటువంటి వానిలో భయము పుట్టింది ఎప్పుడు? పాపము చేసిన తర్వాత.
పాపము చేసినటువంటి వాడు పాపమునకు దాసుడవుతాడు. యోహాను సువార్తలో ఉంటుంది. సమయం మనకు ఎక్కువ లేదండి, గమనించండి. ఫాదర్ గారు పాపం అలసిపోయారు, 30 నిమిషాలని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా గమనించండి, అప్పటి వరకు భయం లేదండి మనిషిలో. దేవుని దగ్గరికి వెళ్ళటానికి భయమో లేదు, కానీ అప్పుడు భయం బయలుదేరింది. ఏం కారణంగా? పాపము కారణంగా. పాపము చేసినటువంటి వాడు భయము చేత పీడించబడతాడు. పిల్లరా గుర్తుపెట్టుకోండి, పాపం అనేటువంటిది నిన్ను భయపెడుతుంది. ఏం చేస్తుంది? నువ్వు అనుకుంటావు పై పైన మేకపోతు గాంభీర్యాలు మన అన్నీ కూడా. ఏ గాంభీర్యాలండి? మేకపోతు గాంభీర్యాలండి మన అన్నీ కూడా. నాకేంటి అంటారండి. పొలాలకు వెళ్తుంటారు కదా, ఒంటరిగా పొలాలకు వెళ్తుంటారండి. కొన్నిసార్లు రాత్రిపూట గట్టిగా పాటలు పాడతారు ఒంటరిగా వెళ్ళేటప్పుడు. ఎందుకని? నేను ధైర్యవంతుడిని చెప్పటానికా? లేదు, భయం పోగొట్టుకోవడానికండి. కొన్నిసార్లు తగులు పెట్టుకునేటప్పుడు ఎక్కడ లేని గొంతు పెరుగుద్ది. ఇక్కడ గుళ్ళోకి వచ్చినప్పుడు స్తోత్రాలు చెప్పం మనం. అక్కడ వస్తుందండి, జుట్టు ముడేస్తుంటుంది, మళ్ళీ ముడేస్తుంటుంది, ఆగదు. ఎక్కడ లేని ఎనర్జీ వస్తుందండి. ఏంటో కేకలు, అరుపులు, ఏముండదు అక్కడ. ప్రేమ ఉన్న చోట గుసగుసలు ఉంటాయి. ప్రేమ ఉన్న చోట ఏముంటుంది? నిదానంగా ఉంటుంది. పాపం ఉన్న చోట పౌలు గారండి క్రోధములుంటాయి. ఏముంటాయి? క్రోధములుంటాయి, దాక్కోటాలుంటాయి. ఏముంటాయండి? దాక్కోటాలుంటాయి, భయాలు ఉంటాయి పాపం ఉన్న చోట. పిల్లరా, ఇదిగో ఆదాము దాక్కున్నాడు. ఏమయ్యా, ఎందుకు దాక్కున్నావయ్యా? నేను చేయవద్దన్న పని నువ్వు చేసావా అంటే ఆదాము ఏమంటాడు? చేశానంటాడా? లేదు, ఇదిగో నువ్విచ్చావుగా. అక్కడ ఉంటుందండి ఆ మాట, ఉండదా? చదువమ్మా. నాకు తోడుగా నీవిచ్చిన స్త్రీనే ఆ చెట్టు పండ్లు కొన్ని ఇయ్యగా ఆమె బుద్ధి గడ్డి తిన్నది. నీ బుద్ధి ఏమైంది? అర్థమైందా? ఆమె బుద్ధి ఏమైంది? గడ్డి తిన్నది. నీ బుద్ధి ఏమైంది? ప్రియులారా, సరే పోయింది. ఆదామేదో నెట్టేస్తున్నాడు ఏవమ్మతోటి. అమ్మా, ఏవమ్మా, ఎందుకు చేసావమ్మా ఈ దిక్కుమాలిన పనిని? ఎందుకు చేసావమ్మా ఈ పాడు పనిని? సర్పం ఉంది కదా. పాతకాలంలో ఒక సినిమా వచ్చిందండి, నేరం నాది కాదు. నేరం ఎవరిదంట? నెట్టేయటమే. అత్త కోడల మీద, కోడలు ఇంకా మనం ఇంకేం లేదు. నా కొడుకు బంగారం, వాడు ఎన్ని వెధవ పనులు చేసినా కొడుకు మాత్రం అమ్మకి పాపం. కోడలు మాత్రం ఎంత మంచిదైనా కానీ రాకాసి రంప, గయ్యాళి గంప, ఇంతేనండి మన బుద్ధులు. ఇవి నవ్వుకోవటం కోసం కాదండి, తెలుసుకోవటం కోసం మన భాషలో నేను చెప్తున్నాను. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఏం జరుగుతుంది ఇక్కడ? తప్పు చేశారు. తప్పు చేసి మళ్ళీ ఎవరి మీద పడుతున్నారండి? దేవుని మీద నిందలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనంలో చివరిలో ఏముందండి? కానీ ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద, దేవుని మీద, ఇక్కడ దేవుని నిందిస్తాం, అయిపోద్ది. తర్వాత మనకి తేరగా ఎవరు దొరుకుతారండి? విచారణలో ఎవరు దొరుకుతారు? సాములోరు. ఎప్పుడు టాక్ ఆఫ్ ద టౌన్ ఏంటిదండి? అది టాక్ ఆఫ్ ద టౌన్ విచారణ సాములోరే. ఆయన ప్రసంగాన్ని కొద్దిగా పొడుగ్గా చెప్పాడనుకో, అబ్బా ఈయన గంటలు చెప్తాడండి. తక్కువగా చెప్పాడనుకో, ఈయనకు వాక్యం చెప్పటం రాదు. నువ్వేమన్నా చెయ్యండి, సాములోరు ఏం చేసినా తప్పుగానే కనపడతాడు. అదేంటో విచిత్రం స్వామి, ఏజంటే సరే పాపం కొంచెం తక్కువగా చెప్తామంటే ఈయనకు వాక్యం చెప్పటం రాదు. సరే గుళ్ళో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు అనుకో, అసలు నేను జనంతో కలవడో, జనంతో కలవడో. సరే
ఎట్టంటున్నారుగా, కొద్దిగా ఇళ్ళంట వెళ్ళి వాళ్ళని కలిసి వద్దామంటే ఈయన ఎళ్ళమ్మడబడి తిరిగే రకం, ఈయన ఎళ్ళమ్మడబడి తిరిగే రకం. ఇదండి మన పద్ధతులు, ఇది మన పద్ధతులు. మొట్టమొదటిగా ఈయన బలైపోతాడు. ఈయన సిలువేసిన తర్వాత ఎవరిని సిలువేస్తాం? నేను అంటలేదమ్మా, మీరే అంటున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ తేరగా ఎవరు దొరికారండి పాపం? మహానీతిమంతుడు, మహావినయాత్ముడు. మోషేకి దేవుడు పెట్టిన పేరేంటో తెలుసా? భూమి మీద కలిగిన నరులందరిలోనూ వినయవంతుడు కాదండి, మహావినయవంతుడు. ఎవరట? ఆ వాక్యం నాకు దొరుకుద్ది అని చూద్దాం పిల్లారు. ఇప్పుడు చాలా చక్కని మాట, వాక్యాన్ని చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం పిల్లారా. ఇదిగో సంఖ్యాకాండము 12వ అధ్యాయము, సంఖ్యాకాండము 12వ అధ్యాయము. దేవుడు అంటున్నాడండి, 3వ వచనాన్ని చదువుకుందాం. భూమి మీద సంచరించు నరులందరిలో మోషే ఏ వినయవంతుడండి? ఏ వినయవంతుడు? మహావినయవంతుడు. మహావినయవంతుడు. పాపం ఆ మహావినయవంతుని మీద కూడా ఏం చేస్తున్నారు వీళ్ళు? నిష్ఠూరోక్తులు, కొనుగుకోవటం, సణుగుకోవటం, తిరుగుబాటు ప్రిలారా. ఏంటిదంట? మహాపాపం ప్రిలారా. దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా నీవో? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని అనకూడని మాటలు అంటున్నావా? ప్రియ దేవుని బిడ్డ, అది నీకు మంచిది కాదు. దేవుని యొక్క యాజకుల మీద తిరుగుబాటు చేస్తున్నావా? అది నీకు మంచిది కాదు. ఇలా చేసినప్పుడు దేవుడు కోపం వచ్చి వాళ్ళ మధ్యలోనికి ఏం పంపించాడండి? విషనాగులను పంపించాడు. త్వరగా వాక్యాన్ని చదువుకుందాం, వేరే సబ్జెక్టులోకి వెళ్ళాలి కాబట్టి పిల్లకు దేవుని బిడ్డ. 6వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండము. అమ్మా మీరు కొంచెం కలకూర గంపలాగా చేస్తున్నారు, అది ఇష్టం లేదు. వెయిట్ మైక్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని భక్తితో చదవండి, పోటీతో చదవద్దమ్మా మనం. ఓకే, అందరూ ఓకేనా? ఒక్కళ్ళే వేరే వాళ్ళు చదువుతుంటే వేరే వాళ్ళు ఆగిపోండి. ఎందుకంటే నేను అనేది అందరికి అర్థం కావాలి. మీరు చదివే వాక్యం మీరు దీవెనగా మారాలి ప్రజలకి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణిస్తున్నారు. ఎందుకని? వాళ్ళు పాపం చేశారు. దేవునికి దైవజనుడైన మోషేకి వ్యతిరేకంగా వాళ్ళు ఏం చేశారు? పాపము చేశారు. దేవునికి కోపం వచ్చింది, విషసర్పాలు పంపించాడు. కాబట్టి వాళ్ళు చచ్చిపోతా ఉన్నారు. పిల్లకు దేవుని బిడ్డలారా, మళ్ళా ఏం చేశారండి వీళ్ళు? మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తప్పు చేశాము. 7వ వచనం చాలా ముఖ్యమైనది పిల్లారా. అంతటా వారు మోషే వద్దకు వచ్చి మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువునకు విన్నపము చేసి ఈ పాముల బెడదను తొలగించుమని వేడుకున్నారండి పిల్లారా. ఇదిగో గుర్తుపెట్టుకున్న అందరం కూడా, దేవుడు కోరుకునేది ఈ పశ్చాత్తాపమే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వారు దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని యొక్క యాజకుని మీద తిరుగుబాటు చేశారు. 3వది కూడా ఉందండి ఇక్కడ. 3వది నేను చదివించలేదు, సమయం లేదని కానీ దేవుడిచ్చిన మన్నాని ఏమన్నారో తెలుసా? వాళ్ళు పాడుకూడు అంటారండి అక్కడ. ఏమనంటారండి? 5వ వచనం, నీవు మమ్మ ఐగుప్తు నుండి తోలుకొని తరలించుకొని రాలేలా ఈ ఎడారిలో చంపుటకే కదా. ఆగమ్మ ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు, ఈ పాడుకుడు తినలేక చచ్చిపోతున్నాం. దేన్నండి? దేన్నంటున్నారు పాడుకూడని? దేన్నంటున్నారు పాడుకూడని? మన్నా భోజనాన్ని పట్టుకుని వాళ్ళు ఏమంటున్నారండి? పాడుకూడు అంటున్నారండి. ఎంత దుర్మార్గం చూడండి. అది ఎలాగా ఉందో తెలుసా? మన్నా ఎలాగా ఉంటుందో తెలుసా? పంచభక్ష పరమాన్నాల కంటే కూడా రుచికరమైనటువంటిది అంటండి అది.
నేను చెప్పే మాట కాదండి, సమయం ఎక్కువ లేదు కాబట్టి నిర్గమకాండము 16వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను, వినండి పిల్లారా. నిర్గమకాండం 16వ అధ్యాయము 31వ వచనం నేను చదువుతాను, వినండి. ఇశ్రాయేలీలు దానికి మన్నా అని పేరు పెట్టిరి. అది తెల్లగా కొత్తిమీర గింజ వలె ఉండెను. దాని రుచి తేనెతో చేసిన భక్షము వలె ఉండెను. ఎంత రుచిగా ఉందంటండి, తేనెతో చేసినటువంటి రుచికరమైనటువంటి వంట. దాన్ని పట్టుకొని వీళ్ళు ఏమంటున్నారండి? నీకు రోజు బిర్యానీ పెడతంటే అమ్మ చక్కగా టిఫిన్లు వేస్తుంటే నీకేమైద్ది? నాకు అది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం లేదు. నిన్న రాత్రి 2 గంటల సమయంలో, 1 గంట 2 గంటల సమయంలో నేను కొండపల్లిలో సువార్తను బోధించి రావటం జరిగింది. వస్తూ బిడ్డలారా, నేను విజయవాడ సొరంగం రోడ్డు ఐడియా ఉందండి? సొరంగం రోడ్డు గుండా వస్తుంటే వెహికల్స్ వెళుతున్నాయి, దుమ్ము ధూళి. ఆ సొరంగం రోడ్లో ఫుట్పాత్ ఉందండి. ఆ సొరంగంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? భిక్షగాళ్ళు, ఇల్లు వాకిలి లేనటువంటి వాళ్ళు. ఆ రోదనలో, ఆ దుమ్ములో, ఆ ధూళిలో సుమారుగా అటు 20 మంది ఇటు 20 మంది రోడ్డు మీద పడుకున్నారండి పాపం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నీ స్థితి ఆశీర్వాదకరము కాదా? నీ స్థితి దీవెనకరము కాదా? దేవుడు నిన్ను దీవించటం లేదా? నిన్న రాత్రి 2 గంటల సమయం నేను చూసిన దృశ్యం, వాళ్ళని చూసినప్పుడు నా మనసు చివుక్కుమన్నది. కొన్నిసార్లు నేను కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపని, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని, ఇంకా దేవుడు నాకు అది ఇవ్వాలా, ఇంకా దేవుడు నాకు ఇది ఇవ్వాలా. పిల్లరా, ఇవి జీవితాలండి. జీవితాలకు అన్వయించుకోవాలి వాక్యాన్ని, లేకపోతే వాక్యం ప్రయోజనం లేదు. వాళ్ళని చూసినప్పుడు నేను అనుకున్నాను, విజయ్, చిన్న బాధలు కలిగినప్పుడు, చిన్న శ్రమలు కలిగినప్పుడు, ఏదో లేనప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం? దేవుణ్ణి నిందిస్తామండి, మన పొరుగువారిని నిందిస్తాం. పిల్లారా, దేవుడిచ్చిన మన్నా భోజనాన్ని పట్టుకొని ఈ పాడుకూడు అంటారండి. ప్రియులారా, దేవుడు కోపం రాదా? కానీ ప్రియులారా, ఆ ప్రేమామయుడు, ఆ దయగలిగినటువంటి వాడు ఎంత కరుణామయుడు అంటే, నిందించిన తర్వాత, పాములు పంపించిన తర్వాత ఏమంటాడు? అయ్యా, మేము పాడు పని చేసామే, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఎప్పుడండి బుద్ధి వచ్చేది వీళ్ళకి? ఎప్పుడు వస్తుంది భయం? కష్టాలు వచ్చినప్పుడే దేవుడి దగ్గరకు వస్తాం, అప్పుడు దాకా రాం. ఎన్నో అంటాం, ఎట్టబడితే అట్ట అంటాం, ఎక్కడికెక్కడికో వెళతాం. శ్రమలు రాగానే మళ్ళీ పరిగెట్టుకొని రావటం. దేవుడు ఊరుకుంటాడా? ఈ పిచ్చి మహారాజు ఊరుకుంటాడండి పాపం, వదిలిపెడతాడా మనల్ని? వెంటనే ఏం చేశాడు? రా మోషే రా, వచ్చి ఒక గడకి కంచు సర్పాన్ని తొలగించు. ఈ మాట ముఖ్యమండి. ఎవరైతే ఆ కంచు సర్పాన్ని చూస్తారో, పాము కాటుకు గురి అయినటువంటి వారు ఆ కంచు సర్పాన్ని చూసినప్పుడు ఆ విధంగా వారు చావును తప్పించుకొని బ్రతుకుతారు. చివరి వాక్యాన్ని చదువుకుందాం పిల్లకు, దేవుని బిడ్డలారా. 21వ అధ్యాయం 9వ వచనము. కనుక మోషే కంచు సర్పమును చేసి గడకర్ర మీద తగిలించెను. పాము కరచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచి చావును తప్పించుకొని బ్రతికిరి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఎందుకు యేసు ప్రభువు ఇదిగో ఈ మాటలు పలుకుతున్నారు ఈ రోజున? యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో ప్రియులారా, ఏమిటి అంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై అట్లు ఆయన ఎత్తబడవలెను. ఏంటి దీని యొక్క పరమార్థం అంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, పాపము, చీకటి, చెడు కార్యాలు, అక్రమ కార్యాలు, చీకటి కార్యాలతో దేవుని మీద తిరగబడి, దేవజనుల మీద తిరగబడి, దేవుని యొక్క దివ్యబలి పూజ మీద తిరగబడి ఉన్నటువంటి మనము సాతాను అనే పాము కాటికి గురి అవుతున్నాం, నాశనం అవుతున్నాం. ప్రియులారా,
నాశనమవుతున్నటువంటి ఈ మానవాళి కాపాడబడాలి అంటే ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, ఈయన ఎత్తబడాలి, ఈయన సిలువలో ఎత్తబడాలి. యేసు ప్రభువు మోసే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో, ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై నేను కూడా ఎత్తబడాలి అనే మాటలో ఇది పరమార్థం ప్రియులారా. ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. ఈ రోజున ప్రియులారా, ఈ దేవుని యొక్క రక్షణ, ఈ దేవుని యొక్క కారుణ్యం అనేటువంటిది ఒక్కళ్ళ కోసం కాదు. ఒక మాట ముందుకు, ఒక అడుగు ముందుకేసి చెప్తున్నా, క్రైస్తవుల కోసం మాత్రమే కాదండి. ఎవరైతే ఆ యేసయ్య కళ్ళు చూచి, ఆ సిలువ కళ్ళు చూచి నేను నమ్ముతున్నాను, నీ హృదయంలో విశ్వసించగలుగుతావో, ఆయన నా కొరకై, ఆ కరుణామయుడు నా కొరకై సిలువలో మరణించాడో అని విశ్వసిస్తావో నీకు రక్షణ వచ్చినట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ పాపాన్ని విడిచి అలనాడు ఏ రీతిగానైతే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆ యొక్క ప్రదేశములో తమ తప్పును తెలుసుకొని మోషే దగ్గరికి వెళ్ళి, అయ్యా మేము తప్పు చేశామయ్యా, నీ మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసి పాపము చేశామయ్యా అని పశ్చాత్తాపపడ్డారో, అదే విధముగా మనము కూడా పశ్చాత్తాపపడి ఆ సిలువనాథుని వంత దగ్గరికి రాగలిగితే మనకు రక్షణ. ఈ సత్యాన్ని ఈ వాక్యం తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, ఆ తరువాత మరొక్క మాట ఉందండి, దాన్ని కూడా చదువుకొని ముగించుకోవటానికి ప్రయత్నం చేద్దాం పిల్లల. తర్వాత 18వ వచనాన్ని చదువుకుందాం. ఆయనను విశ్వసించువాడు, జాగ్రత్తగా వినండి పిల్లారా, ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి శిక్ష లేదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. కానీ వినండి ఈ మాట చాలా ముఖ్యమండి, ముగింపు. ఒకవేళ విశ్వసించలేదనుక అప్పుడేంటి? రక్షణ లేదు. ఇక్కడ విశ్వాసం అంటే ఏంటి? గుళ్ళోకి వస్తా ఏసయ్యా 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 అంట, గుడి బయటికి పోయి నా వెధవ వేషాలు వేస్తా, ఇదేనా విశ్వాసం అంటే? నో, అది విశ్వాసం కాదండి, అది విశ్వాసం కాదు. విశ్వాసం అంటే చదవాల్సిన అవసరం లేదండి. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమంటాడే, 10వ అధ్యాయంలో కూడా ఈ మాట ఉంటుందండి. ఏమని ఉంటుందంటే, నన్ను విశ్వసించువాడు నా మాటలు పాటించును. ఏంటిదంటండి? నన్ను విశ్వసించువాడు ఏంటంట? నా ఆజ్ఞలు ఉందండి అక్కడ. నా ఆజ్ఞలు పాటించును అంటే విశ్వాసం అంటే ఏమిటి? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించటం. ఇది విశ్వసించటం అంటే. విశ్వసించువాడు రక్షించబడతాడు. ఇప్పుడు చదువుకున్నప్పుడారా, విశ్వసింపని వానికి దండన విధించబడియే ఉన్నది. ప్రియులారా, మీ చేతుల్లో ఉంది, ఇంకా మీ చేతుల్లో, మన చేతుల్లోనే ఉంది. విశ్వసించి ఆయన ఆజ్ఞానుసారముగా జీవిద్దామా, విశ్వసింపకుండా నశిద్దామా? మూడో రకం ఉన్నారండి, తెలివైన రకం. మూడో రకం అండి. ఏంటిది? విశ్వసిస్తున్నానని చెప్పి విశ్వసించకుండా ఉండడం. నిద్రపోయేవాడు ఒకడో, మేల్కొని ఉండేవాడు ఒకడు. కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడు. గట్టిగా చెప్తున్నారే పిల్లలు, గట్టిగా చెప్తున్నారు దీన్ని. నిద్రపోతున్నట్టు నటించేవాడు ఒకడండి. విశ్వసించేవాడు ఒకడు, విశ్వసింపనివాడు ఒకడు. మూడో రకముడు విశ్వసిస్తున్నామని వాడికి ఇంకా ప్రమాదం బిడ్డలారా, వాడికి ఇంకా ప్రమాదం. విశ్వసించటం అంటే ఏంటి ఇక్కడ? ఆ తర్వాత మాటల్లో చెప్తాడండి. ఏమిటి? విశ్వసించేవాడు వెలుగు దగ్గరకు వెళతాడు. ఎక్కడికి వెళతాడు? విశ్వసింపనివాడు ఎక్కడికి వెళతాడు? చీకటిలోనికి వెళతాడు. అర్థమైందా? అక్కడ రాయబడి ఉంటుందండి, చాలా వివరంగా ఉంటుందండి ఈ వాక్యం. అందుకే ఈ వాక్యం చాలా గొప్పది పిల్లారా, చాలా గొప్ప వాక్యం అండి ఇది. అక్కడ మనం ఎప్పుడూ కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఇచ్చాడు, ఇదే చదువుకుంటాం, వేరే వద్దు మనకే. ఆ తరువాత చాలా రిపర్కషన్స్ ఉన్నాయి.
కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అక్కడ. చెప్తాడు మనకి, నువ్వెలాగా ఉన్నావు ఈ శ్రమల కాలములో. ఆత్మ పరిశీలన చేసుకో. మనందరం కూడా బిడ్డలారా ప్రభు యొక్క సిలువను చూస్తున్నాం, సిలువ మరణాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆత్మ పరిశీలన చేసుకో. దేవునిచ్చినటువంటి ఈ సిలువను చూచి నేను మారు మనస్సు పొంది నిండు విశ్వాసముతో ఆ పాదాల సన్నిధికి వస్తున్నానా? మార్పు ఉందా నాలో? లేకపోతే మరల అదే పాత పాప రోత జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ప్రయోజనం లేదు బిడ్డ. దేవుని యొక్క ప్రేమని అబాసుపాలు చెయ్యమాకు. ఫిలిప్పీలకు రాసిన లేఖలో 3వ అధ్యాయంలో పౌలు గారు ఏమంటాడు తెలుసా? మీలో చాలామంది క్రీస్తు సిలువకి శత్రువులుగా బ్రతుకుతున్నారు. ఎలా బ్రతుకుతున్నారంటండి? శత్రువులుగా బ్రతుకుతున్నారు. హెచ్చరిస్తున్నాడు పిల్లాడు. దేవుని బిడ్డ, నిన్ను దేవుడు మారు మనస్సు పొందు, దేవుని దగ్గరికి రా. దేవుడి కోరుకునేది ఒక్కటే. ఎడారిలో ఏ విధముగా పాముకాటు గురి అయినటువంటి వాళ్ళు తప్పు తెలుసుకున్నారు, అయ్యా మేము తప్పు చేశామయ్యా మమ్ము క్షమించమని దేవుని దగ్గర వేడుకు అన్నారు. నీవు కూడా దేవుని దగ్గరికి వచ్చి పశ్చాత్తాపపడితే ఆ కరుణామైన కృప నీ మీద, నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద సమృద్ధిగా ఉండునుగాక. తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, ప్రేమామయుడా, మా కొరకై ఎడారిలో ఎట్లు కంచె సర్పము ఎత్తబడెనో అదే విధముగా సిలువలో ఎత్తబడినటువంటి నా దేవా నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఈనాడు నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలను దీవించు నాయన, ఆశీర్వదించు నాయన. మేమందరమడి తపస్సు కాలములో, ఈ శ్రమల కాలములో మా పాపాల కొరకై ప్రాయశ్చిత్తపడి నీ సిలువ వంక చూచి రక్షణ పొందుకునేలాగా మమ్మ దీవించండి నాయన. మాలో ఉన్న ప్రతి పాపాన్ని మీరు తీసివేయండి నాయన. మా మీద ఉన్న ప్రతి శాపాన్ని తొలగించండి నాయన. ఈనాడు నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, ఆశీర్వదించమని వేడుకొనిచున్నాము తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా, ఈనాడు ప్రభువా, ఇదిగో వేదనతో, గుండె పగిలినటువంటి మనసులతో, పాపపు రోదనతో ప్రభు నీ సన్నిధికి వచ్చినటువంటి వారిని దీవించండి. వారి పాపాలు క్షమించమని వేడుకొనిచున్నాము తండ్రి. శాపాలు తొలగించమని వేడుకొనిచున్నాము తండ్రి. నీ సిలువే మాకు ఆధారం, నీ సిలువ మరణమే మాకు రక్షణ నాయన. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. ఈనాడు ప్రభువా, నీ సన్నిధికి వచ్చినటువంటి బిడ్డలలో అనారోగ్యముతో బాధపడుతున్న బిడ్డలకు స్వస్థతనివ్వండి. గర్భఫలము లేనటువంటి వారికి గర్భఫలాన్ని ఇవ్వండి. అప్పుల బాధలలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారికి ప్రభు విమోచన ప్రసాదించండి. పిల్లల చదువుల గురించి ప్రత్యేకంగా ఈ రోజుల్లో పరీక్షలు రాస్తున్నారు నాయన, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి నాయన. పరీక్ష రాసేటప్పుడు వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి తండ్రి నాయన. పరీక్ష రాసే చిన్నారి బిడ్డలను దీవించండి నాయన. జ్ఞాపక శక్తిని ఇవ్వండి తండ్రి. ఉద్యోగము కొరకై, జీవితంలో స్థిరపడటము కొరకై ఎవరైతే ప్రభు ఆ బిడ్డలు ప్రార్థన చేస్తున్నారో వారి తలంపును దీవించండి నాయన. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభువా, రక్షణ లేకుండా నీ నుండి దూరం అయిపోతున్న బిడ్డలు, విశ్వాసము లేకుండా నీ నుండి దూరం అవుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వారిని నీ సిలువ తట్టు ఆకర్షించండి నాయన, ఆకర్షించండి నాయన. వారికి పశ్చాత్తాపాన్ని, రక్షణ భాగ్యాన్ని, మారు మనసును దయచేయమని, ముఖ్యంగా ఈనాడు ఈ యూట్యూబ్ ద్వారా ఎవరైతే వాక్యములో పాల్గొంటున్నారో, యూట్యూబ్ ద్వారా ఎవరైతే ఈ ప్రార్థనలో, ఈ వాక్య పరిచయలో పాల్గొంటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, ఆ 1000 మంది బిడ్డలను దీవించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.